హలో అండి. మాతి కిచెన్‌కి మీ స్వాగతం. ఇవాళ తెచ్చేసాను చాలా స్పెషల్ మిక్స్ వెజిటబుల్ జాల్ఫ్రైజీ. ఇది ఎంత హెల్తీ కూరో, ఎలా రోజువారీ చేసుకోవచ్చో తిన్న ప్రతిసారి హోటల్ టేస్ట్ వచ్చి ఈ కూరని చేసేసుకుందాం రండి. ముందుగా ఒక కడాయిలో 3 స్పూన్ల నూనెతో పాటు చిన్న ముక్క వెన్న గాని లేదా 3 స్పూన్ల నెయ్యి డైరెక్ట్‌గా వేసుకొని చక్కగా వేడి చేసుకొని ఒక పెద్ద స్పూన్ జీలకర్ర అలానే ఒక పెద్ద స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి పచ్చిదనం పోయే వరకు చక్కగా ఫ్రై చేసుకోండి. చక్కగా ఫ్రై అయింది అనుకోగానే మనం ఒక 2 మీడియం సైజ్ ఉల్లిపాయలని చాలా సన్నగా తరిగి చక్కగా వేసేసుకుందాం అన్నమాట. ఇక్కడ ఉల్లిపాయలు, క్యాబేజ్ ఇంకా టమాటా వల్లే యాక్చువల్ మసాలా అన్నది ఫామ్ అవుతుంది. ఇది ఎక్కువ కారం, ఎక్కువ మసాలాదారు ఉండదు. చాలా చాలా హెల్తీగా ఉంటుంది కాబట్టి మీరు తప్పకుండా ట్రై చేయండి. నాకు ఎలా ఉందో ఖచ్చితంగా కమెంట్స్లో చెప్పండి. ఇప్పుడు ఒక 3 మీడియం సైజ్ టమాటాలని వాటిని కూడా సన్నగా తరిగి నేను ఇక్కడ వేసేసుకున్నాను. ఉల్లిపాయల్ని మరీ నొక్కినట్టుగా చేయకండి. దాంట్లో ఉన్న టెక్స్చర్ అలానే ఉండాలన్నమాట. చక్కగా దాంట్లో పచ్చిదనం పోగానే ఒక 1/2 కప్పు క్యాబేజ్ని సన్నగా తరుక్కుని మన ఉల్లిపాయ సైజ్ అంత తరుక్కుని వేసుకోండి. ఈ క్యాబేజ్ ఫ్రై అవ్వడం వల్ల వచ్చే టేస్ట్ వల్ల ఇది తిన్న ప్రతిసారి ఒక రెస్టారెంట్ ఫీల్ అన్నది వస్తుందన్నమాట. ఈ క్యాబేజీలో ఉన్న కొంచెం పచ్చిదనం పోయిన తర్వాత 1/2 స్పూన్ ఉప్పు, ఒక పెద్ద స్పూను కారం, ఒక 1/2 స్పూన్ మిరియాల పొడి, ఒక 1/2 స్పూను జీలకర్ర పొడి, ఒక పెద్ద స్పూను ధనియాల పొడి, 1/2 స్పూన్ దగ్గరగా పసుపు వేసుకొని చక్కగా కలుపుకోండి. మీరు చూసినట్టయితే ఆ 3 స్పూన్ల నూనె తర్వాత నేను మళ్ళీ ఎలాంటి నూనె కానీ నీళ్ళు కానీ యాడ్ చేయలేదు. మీ దాంట్లో తేమ తక్కువ అయితే మాత్రం నీళ్ళు చల్లుకోండి కానీ ఎలాంటి నీళ్ళు యాడ్ చేయకూడదు. దీంట్లో వెజిటబుల్స్ కన్నది ఆ టెక్స్చర్ అలానే ఉండిపోవాలన్నమాట. మనం దాన్ని ఎక్కువ నొక్కితే అది భర్తాలాగా అవుతుంది కానీ జల్ఫ్రైజీ కింద ఉండదు. ఇప్పుడు నేను ఆల్మోస్ట్ 200 గ్రాముల వెజిటబుల్స్ యాడ్ చేసుకున్నా. నేను ఇక్కడ క్యారెట్ ఇంకా బీన్స్ యాడ్ చేసుకున్నా. మీరు కావాలంటే పీసు, కాలీఫ్లవరు, బెల్ పెప్పర్స్, సోయా బీన్స్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని చక్కగా కలుపుకొని నేను నీళ్ళు అన్నది కొంచెం జల్లుకున్నట్టు చేసి 2.5 నిమిషాలు మూత పెడతాను మీడియం ఫ్లేమ్లో. మీరు ముందరగానే నీళ్లు చల్లుకున్నట్టే కనుక మళ్ళీ చల్లకండి. జల్ఫ్రైజీ హిస్టరీ గురించి మీకు చెప్పాలంటే ఈస్ట్ ఇండియన్ కంపెనీ దగ్గర చాలామంది బెంగాలీ వంట చేసేవాళ్ళు ఉండేవాళ్ళు అనమాట. అక్కడ చాలా ఎక్కువ గొర్రె మాంసం, చికెన్ వేస్ట్ అవుతూ ఉంటే అది చూడలేక రెండో రోజున బ్రేక్ఫాస్ట్కి, లంచ్కి ముందు రోజునే వండుకున్న గొర్రె మాంసాన్ని కానీ, చికెన్ని కానీ, మిగతా వెజిటబుల్స్ని కానీ ఒక కారం మసాలాలో చేయడం వల్ల దీని పేరు జల్ఫ్రైజీ అని పడింది. జల్ అంటే బెంగాలీలో కారం అని అన్నమాట. ఇప్పుడు దీంట్లో నేను ఒక 1/2 కప్పు క్యాప్సికమ్ని వేసేసుకున్నాను. ఎప్పుడైనా సరే క్యాప్సికమ్ అన్నది అన్నీ అయిపోయిన తర్వాత వేసుకోండి, లేకపోతే క్యాప్సికమ్ అన్నది ఒక చేదును వదులుతుంది అనమాట. అలానే క్యాప్సికంలో ఉన్న క్రంచ్ కూడా పోతుంది. ఇదే నా చిన్న టిప్పు. అంతేకాకుండా మీరు సోయాబీన్ యాడ్ చేయాలంటే కనుక ముందరగానే వేడి నీళ్ళలో సోక్ చేసిన సోయాబీన్ క్యాప్సికంతో పాటు వేసేయండి. క్యాప్సికమ్ ఉడకడానికి ఒకటే ఒక నిమిషం నేను మూత పెట్టి ఉంచానండి. చక్కగా క్యాప్సికమ్ కూడా ఉడికిపోయింది. ఇప్పుడు మళ్ళీ చక్కగా అంతా కలుపుకుంటూ ఇప్పుడు 200 గ్రాముల వెజిటబుల్స్కి 100 గ్రాముల పన్నీర్ని క్యూబ్ చేసి ఇక్కడ వేస్తానన్నమాట. మీరు కావాలంటే పన్నీర్ ఇంకా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, కానివ్వండి మరీ ఎక్కువ పన్నీర్ చేస్తే పన్నీర్ కూర అవుతుంది. ఈ పాయింట్లో మీరు కావాలంటే టోఫు కానీ మష్రూమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఆ పన్నీర్ ముక్కలు విరగకుండా చక్కగా నెమ్మదిగా నేను కలిపేసుకుంటాను. లో ఫ్లేమ్లోనే కలుపుకుంటాను ఇక్కడ మాత్రం. చక్కగా కలిపేసుకున్నాను అనుకున్న తర్వాత ఒక 1/2 స్పూన్ గరం మసాలాని నేను పైన చల్లుతాను. గరం మసాలాలో ఉన్న మొత్తం పచ్చిదనం పోవాల్సిన అవసరం లేదు. ఈ కూర చూడ్డానికి మీరు ఇన్ని మసాలాలు యాడ్ చేసావు, మసాలాలు లేదంటే అదేంటి బాతి అనకండి. మీరు తిని చూడండి, మీరే అంటారు దీంట్లో మసాలా క్వాంటిటీ అన్నది చాలా తక్కువ పడుతుందన్నమాట. అంతా అయిపోయింది అనుకున్న తర్వాత నేను ఒక 25 గ్రాముల అమూల్ బటర్ ఇక్కడ నేను యాడ్ చేశాను. ఈ బటర్ వేయడం వల్ల అన్ని వెజిటబుల్స్ పైన ఒక బటర్ కోటింగ్ అన్నది వచ్చి టేస్ట్ అన్నది 1000 టైమ్స్ బెటర్ అవుతుంది. మీరు కావాలంటే ఈ స్టెప్ని అవాయిడ్ చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. కావాలంటే కొంచెం నెయ్యి కూడా పైన వేసుకోవచ్చు. 50 గ్రాముల పన్నీర్ని తురుముకుని చక్కగా వేసేసుకోండి మీద. ఈ ఏదైతే తురుముకున్న పన్నీరు ఈ కూరని అద్భుతంగా చేసేస్తుందండి. గార్నిషింగ్కి పచ్చిమిర్చి, కొత్తిమీరతో కూడా గార్నిష్ చేసుకోవచ్చు. అల్లంని కొంచెం అవాయిడ్ చేయండి. మీకు తెలుసా జల్ఫ్రైజీ అన్న వర్డ్
ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో ఉంది, విచ్ మీన్స్ మైల్డ్లీ స్పైస్డ్ ఇండియన్ కర్రీ అని. అంత వరల్డ్ ఫేమస్ అయిన కర్రీ మీరు కూడా చేసుకోండి. నాకు ఎలా ఉందో కంపల్సరీగా చెప్పండి. ఎంజాయ్.